హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. అసలు వైఎస్ఆర్సీపీ నుంచి కారుమూరి వెంకటరెడ్డి అనే వ్యక్తి మాట్లాడుతూ ఉంటే అనిపిస్తూ ఉంటుంది, ఏంటి ఇంత దారుణమైన వ్యవస్థలో మనం బ్రతుకుతున్నామా? కూటమి ప్రభుత్వం ఇంత దారుణంగా ఫెయిల్ అయిందా? ఇంత ఘోరంగా మనల్ని మోసం చేస్తున్నారా అనే వాస్తవాల్ని ఆయన చెప్పుతూ కొట్టినట్టు మొహం మీదే చెప్తూ ఉంటారు. ఇక్కడ మీరు చూసినట్లయితే చంద్రబాబు నాయుడుది ఒక అద్భుతమైన ఫోటో వేసి వాంటెడ్ అంట. ఇక్కడ లోకేష్ గారితో ఒక ఫోటో వేసి వాంటెడ్ అంట. ఏంటయ్యా వాంటెడ్ అంటే మీరు కూడా గమనించండి. గత 4 రోజుల నుంచి అంటే 30th నుంచి చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గారు కానీ కనిపించట్లేదు. వీళ్ళు ప్రత్యేక విమానాల్లో జంపింగ్ జపాంగ్ అంట, అటు ఇటు ఇటో వెళ్ళిపోయారు. యాక్చువల్గా ఒక రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది ప్రోటోకాల్ ప్రకారం షెడ్యూల్ అనేది విడుదల చేయాలి. ఆ షెడ్యూల్ విడుదల చేయకుండా వీళ్ళు విచ్చలవిడిగా ఎక్కడికంటే అక్కడికి ఎలా అంటే అలా వెళ్ళిపోతూ ఉన్నారనేది ఇప్పుడు ఈయన చేస్తున్నటువంటి అభ్యర్థి. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చెప్పాలి, లోకేష్ గారు ఎందుకు చెప్పాలి అంటే అక్కడ ఏమన్నా జరిగితే ఎవడు రెస్పాన్సిబిలిటీ అనేది కూడా మన కన్సిడరేషన్లోకి తీసుకోవాలంటే సెక్యూరిటీ ల్యాబ్స్ జరుగుతూ ఉంటాయి. సో అటువంటి క్రమంలో కారుమూరి వెంకటరెడ్డి సకల శాఖ ఫెయిల్యూర్ మంత్రి అంటూ లోకేష్ గారిని సంబోధించడం జరిగింది. సకల శాఖ ఫెయిల్యూర్ మంత్రి అని ఎందుకు అన్నాడని ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది ఏ శాఖ కూడా సరిగా వర్క్ చేయట్లేదని. రెడ్ బుక్ లో 3 పేజీలు చించినటువంటి నారా లోకేష్ గారు అలియాస్ రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు, షాడో ముఖ్యమంత్రిగా ఉన్న లోకేష్ గారు క్యాబినెట్ మీటింగ్ కూడా అటెండ్ కాకుండా క్యాత్వే పసిఫిక్ ఎయిర్లైన్స్ లో హాంకాంగ్ వెళ్ళాడు అనేది మాకున్న సమాచారం. క్యాత్వే పసిఫిక్ ఎయిర్లైన్స్లో హాంకాంగ్ అంటారు. అదేంటి క్యాబినెట్ మీటింగ్ కూడా డుమ్మకొట్టి అంత అర్జెంటు హాంకాంగ్లో ఏముంది అని కారుమూరి వెంకటరెడ్డి గారు ప్రశ్నిస్తున్నారు. హాంకాంగ్ అంటే అప్పట్లో గతంలో లోకేష్ గారు మాట్లాడిన మాటలు ఇప్పుడు రిపీట్ చేస్తున్నారు. జగన్ ఎక్కడికి వెళ్ళాడు, అక్కడికి వెళ్ళాడా, ముండల్ని మింగడానికి వెళ్ళాడు అన్నాడు కదా. ఇప్పుడు హాంకాంగ్ ఎందుకు వెళ్ళాడంటే ముండల్ని మింగడానికి వెళ్ళాడని అందరూ అంటూ ఉన్నారు. ఎందుకు సార్ చెప్పకుండా అలా వెళ్ళారు? హాంకాంగ్ అంట చూడండి, క్యాత్వే పసిఫిక్ ఎయిర్వేస్ అంట. మిస్సింగ్ అని కూడా వేసాడండి, అది కూడా ఉంది, చూపిస్తా మీకు. చూడండి, ఇదన్నా కరెక్ట్ అయితే ఆయనకు అక్కడ కొంచెం బందోబస్తాన్ని ఏర్పాటు చేయండి. రెండోది, ఈయన అట్లా వెళ్ళాడంటే మళ్ళీ ముఖ్యమంత్రి గారు అయ్యో మళ్ళీ హిందూ ధర్మ ఉద్ధారకుడు, బూట్లు వేస్తే తప్ప పూజలు ఎప్పుడు చేయలేనటువంటి వ్యక్తి, 40 గుళ్ళు మినిమం గోల్చకపోతే నిద్ర రానటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి ఏంటది? సనాతన ధర్మ స్థాపకుడు ఓకే, బూట్లు వేస్తే కానీ పూజలు చేయని వ్యక్తి అంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి పూజలకు వెళ్ళినా బూట్లు తీయడం నిజమే. బూట్లు వేస్తే కానీ పూజలు చేయని వ్యక్తి, కనీసం 40 గుళ్ళు కూల్స్తే కానీ చేయని. 40 గుళ్ళు అంటే విజయవాడలో రోడ్డు పక్కన ఉన్నటువంటి గుళ్ళు వారగా కూల్చుకుంటూ వెళ్ళిపోయారు కదా, దాని గురించి మాట్లాడుతున్నట్టున్నారు. సనాతనవాదులు ఎలా గుళ్ళు కూల్చారో ఏమో నాకేమి అర్థం కావట్లేదు. అదే జంతువుల కొవ్వు లడ్డుల్లో కలిసిందని చెప్పి ఉన్మాదకరంగా మాట్లాడేటటువంటి మన హిందూ మత ఉద్ధారకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, హిందూ మత ఉద్ధారకుడు ఉన్మాద మాటలు. సరే ఏంటి సార్ ఇది? వీడు తిడుతున్నారో పూడుతున్నారో నాకే అర్థం కావట్లేదు. మీరు ఉన్మాదుడు అంటున్నారు, అది తిట్టు, ఉద్ధారకుడు అంటున్నారు, అది పొగడతా, మేము ఎలా తీసుకోవాలి? హిందూ మత ఉన్మాద ఉద్ధారకుడా? అయితే కానివ్వండి, మీ ఇష్టం, మీరు ఎలా అంటే అలాగే. కనపడకుండా వెళ్ళాడు. ఎప్పుడు? నిన్న వైకుంఠ ఏకాదశి రోజు పక్కన తెలంగాణ ముఖ్యమంత్రి వచ్చారు దర్శనానికి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సతీ సమేతంగా రావాలిగా, మామూలుగా రాడు కదా చంద్రబాబు నాయుడు గారు. బూట్లు వేసుకొని సతీ సమేతంగా వచ్చి పూజలు చేయాలి కదా. బూట్లు వేసుకొని సతీ సమేతంగా రావండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు టెంపుల్కి వచ్చినా సతీ సమేతంగా వచ్చాడా మీరు ఎందుకు రాలేదు? అసలు మీరు సతీ సమేతంగా కాదు, బూట్లు వేసుకొని ఊరకు కూడా రాలేదంటే కదా, ఎందుకు రాలేదు చంద్రబాబు నాయుడు గారు? మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రి, వైకుంఠ ఏకాదశి రోజు, గతంలో 6గురిని పైకి పంపించిన రోజు, ఈ రోజేమో ఒకడు పైకెక్కిన రోజు, పాపం అల్లాడిస్తున్నాడు వాడికి పైకెక్కి. సోన్లేండి, ఎక్కడికి వెళ్ళారు సార్, ఏం చేస్తున్నారు మీరు? అయినా గుళ్ళకి సతీ సమేతంగా వస్తే ఏంటి, రాకపోతే ఏంటి, పరిపాలన చేసేవాడు కావాలంటూ మొన్న ఒక గురువు లాంటి వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ జ్ఞానం కూడా మీకు లేదే. రాజకీయాలకు వాడుకుంటారే దేవుణ్ణి. లడ్డూలో గోమాంసం, గోకొవ్వులు, వ్యర్థాలు కలిసినాయి అని చెప్తారా మీరు? ఎలా చెప్పారు మీరు? మరి నిన్న రాలేదు ఏంటి అని ఎంక్వైరీ చేస్తే విదేశీ పర్యటన కానీ రాశారు. ఏ విదేశీ పర్యటన రాయాలి కదా? అమెరికా పోయాడా,
అండమాన్ నికోబార్ పోయాడా, అంగార గ్రహం మీదకి పోయాడా, ఎక్కడికి పోయాడో తెలియాలి కదా. ఏంటి అది ఏంటి ఈ మధ్య అంగారగ్రహం మీద కూడా వెళ్తున్నారా విదేశీ పర్యటనలకి? ఎలా సార్ వెంకటరెడ్డి గారు? ఏం ప్రయోజనం ఉంది? ఎలాన్ మస్క్ దగ్గరికి వెళ్ళి ఎలాన్ మస్క్ నేను అంగారగ్రహం దగ్గరికి వెళ్ళాలి, ఓ 4 రోజులు ట్రిప్ వెళ్ళొస్తాను అబ్బా, ఈ పాలన చేసి 3 లక్షల కోట్లు అప్పు చేసి అప్పు అడిగి చిరాకు పుట్టింది, కొద్దిగా అలా వెళ్ళొస్తా అని వెళ్ళారంటారా? 3 లక్షల కోట్ల అప్పుకేనా 10 లక్షల టార్గెట్ కదా మంది. జగన్మోహన్ రెడ్డి ఏదైతే 10 లక్షలు 14 లక్షలు అని చెప్పారో అవి చంద్రబాబు నాయుడు గారు చేయడమే కదా టార్గెట్. అది కాకుండా ఇప్పుడే రెస్ట్ తీసుకుంటే ఎలా చంద్రబాబు నాయుడు గారు? మన విజన్ ఏంటి, మన అమరావతి ఏంటి, మన సంఘాలు ఏంటి, మన జాతి ఏంటి, అసలు ఏంది ఇది? ఎబ్బే ఇలా రెస్ట్ తీసుకోవడం, కన్ను మూయడు కులుకు వేయడు, రోజుకి 24 గంటలు పనిచేసే చంద్రబాబు నాయుడు గారు రెస్ట్ తీసుకుంటే ఊరుకుంటావా? ఊరుకోం సార్. ఇక్కడ గోప్యంగా ఉంచారు. ఎందుకు ఒక ముఖ్యమంత్రి పర్యటనని, అది వ్యక్తిగత పర్యటన అయినా పలానా ఏరియాలో ఉన్నారు, పలానా దేశం వెళ్ళారని చెప్పకపోతే రేపొద్దున ముఖ్యమంత్రి గారికి భద్రత ఎవరు కల్పిస్తారు? పాయింట్ నెంబర్ 1. ఆయన మాకున్న సమాచారం ప్రకారం వైకుంఠ ఏకాదశి కంటే చాలా ఇంపార్టెంట్ పనిలో వెళ్ళాడు. ఏంటదంటే 9H మాల్టా దేశానికి చెందినటువంటి స్పెషల్ ఫ్లైట్. ఇది ఇండియన్ ఫ్లైట్ కాదు, 9H తో స్టార్ట్ అయింది. నార్మల్ గా ఇండియన్ ఫ్లైట్ అయితే వీటితో స్టార్ట్ అవుతాయి. మనకి టికెట్ మీద ఎప్పుడన్నా బోర్డింగ్ పాస్ మీద కానీ వాటిపైన వీటీ ఎయిర్లైన్స్ సంబంధించిన కోడ్ వస్తుంది. అలాగే ఈయన 9H అంట, మాల్టాకి సంబంధించిందంట. మాల్టా దీవుల్లో స్టార్ట్ అవుతాయి. సో ఇది మాల్టా దేశానికి సంబంధించినటువంటి స్టార్టింగ్ 9H అని వస్తుంది సిరీస్. దీనికి సంబంధించినటువంటి స్పెషల్ ఫ్లైట్ తో నిన్న ఉదయం 10 గంటల కంటే వైకుంఠ ఏకాదశి రోజున 10 గంటలకి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఏదైతే ఆయన బాలీకి వెళ్ళాడని మాకున్న సమాచారం. బాలి ప్రశాంతంగా ఉంటుంది సార్, 2 కొండలు ద్వారంలో ఉంటుంది, మధ్యలో నిలబెడితే ఫుడ్ భలే వస్తుంది చంద్రబాబు నాయుడు గారు. అది మీరు మర్చిపోకండి. అక్కడ ఇలా 2 ఏళ్ళ ముందు పెడతారు కదా, ఇలా పెట్టి ఫోటో దిగండి, అద్భుతంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు మీరు బాలి వెళ్ళారనేది వెంకటరెడ్డి గారు దిగుతున్నారు. ఒక్క ప్లేస్ కూడా మిస్ కావద్దు, అద్భుతమైన లొకేషన్స్ ఉంటాయి. ఆ ఫాగు, ఆ గ్రీనరీ, ఆ అద్భుతమైన లొకేషన్స్, ఆ పెద్ద పెద్ద ఉయ్యాలు ఉంటాయి, ఊగండి, అసలు అద్భుతంగా ఉంటుంది. ఎంజాయ్ చేయండి. ఎందుకు సార్ ఈ రాజకీయాలు మనకి? ఏం సార్ మీరు బాలి వెళ్తే బాలి వెళ్ళారని చెప్తారు, మాల్టా దీవులు వెళ్ళారని చెప్పొచ్చుగా. ఈ బాలి వెళ్ళాడని మాకున్న సమాచారం. బాలి వెళ్ళాడా, బంగ్లాదేశ్ పోయాడా, బ్యాంకాక్ పోయాడా, ఎక్కడికి వెళ్ళినా ఏంటి సార్ బ్యాంకాకా? మీరేమంటారు సార్? థాయ్ మసా, శాండ్విచ్ మసా, ఇవన్నీ ఏంది వీటి గురించి మాట్లాడతారనే? వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడేది మాకు అర్థం కాదనుకోకండి. ఒక సీఎంని పట్టుకొని మీరు ఇలా బ్యాంకాక్ వెళ్ళారా అంటాం తప్పు, బాలి వెళ్ళారని చెప్పింది మీరే, అక్కడికి ఫిక్స్ అవ్వండి. బ్యాంకాక్ వెళ్ళారంటే ప్రజలందరికీ లేనిపోయిన అనుమానాలు చాలా వస్తాయి. అటువంటి రానివ్వకండి. పెద్దవారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మీరు బ్యాంకాక్ అని మాత్రం అనకండి దయచేసి. బ్యాంకాక్ వెళ్తే బిజినెస్ కోసం వెళ్ళరా ఏంటి? నేనే తప్పుగా ఆలోచించాను. ముఖ్యమంత్రి అంటే మా ముఖ్యమంత్రి అంటే మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నాడో ప్రజలకు సమాచారం చెప్పాలి. ఇది ఒక అది ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారో సమాచారం చెప్పాలి. చెప్పవలసిన బాధ్యత సెక్యూరిటీకి ఉంది, రాష్ట్ర గవర్నమెంట్కి ఉంది, అదేవిధంగా హోమ్ డిపార్ట్మెంట్కి ముఖ్యంగా ఉంది. అంటే మేడం నేను సెక్యూరిటీ మిస్ అయితే ఏంటి పరిస్థితి? చెప్పండి మేడం. ఏమైనా జరిగితే మళ్ళీ తిరిగి లేచిన చంద్రబాబు నాయుడు న్యూస్ వేస్తారేంటి? ఫస్ట్ ప్రోటోకాల్ ప్రకారం కరెక్ట్గా ఎక్కడికి వెళ్ళారు, ఏం చేస్తున్నారు అనేది రిలీజ్ చేయాలి. అది కూడా తెలియదా? ప్రజలకు తెలియాలి కదా. ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకే చంద్రబాబు నాయుడు గారు షాడో ముఖ్యమంత్రి, సకల శాఖల ముఖ్యమంత్రి అనే వస్తుంది. లోకేష్ గారు ముఖ్యమంత్రి కావాలని మనసారి కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారు, ఏం చేస్తూ ఉన్నారు? ఒకళ్ళేమో బాలి వెళ్ళారంట, ఇంకొకరేమో హాంకాంగ్ వెళ్ళారంట. వీళ్ళిద్దరు తిరిగి సురక్షితంగా రావాలని, లేదంటే ఇలాగే ప్రజలు బెంగపెట్టుకొని అన్నం నీళ్లు అన్నీ మానేసి 3 లక్షల కోట్ల అప్పు ఎలా తీర్చాలని ఆలోచిస్తూ ఉన్నారు. విజనరీ ఉంటే తప్పించి ఎవరు కూడా అప్పు తీర్చలేరు, ఆ అప్పు చేయలేరు. ఇంకో 10 లక్షలు అప్పు చేయాలన్నా, ఆంధ్ర రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాలన్నా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు తిరిగి రావాలని అందరూ ముక్తకంఠంతో కన్నీటి పర్యంతమై ఏడుస్తూ ఎదురు చూస్తున్నారన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఈ వీడియో ద్వారా తెలియచేస్తూ 3 లక్షల కోట్లు విచ్చలవిడిగా కనీసం 15 నెలల అప్పులు చేసిన మహాగనులు రాబోయే రోజుల్లో 14 లక్షల అప్పులు టార్గెట్గా పెట్టుకున్న మీరు దేశాలు వదిలి ఇలా దేశాల కోసం వెళ్ళటం కరెక్ట్ కాదని సవినయంగా విన్నవించుకుంటూ
మాలాంటి చెయ్యకూడని అప్పుకి నిరంతరం వడ్డీ కట్టే బాధ్యతలో మొత్తం అందరూ కలిసి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను సార్. ప్లీజ్ కారుమూరి వెంకటరెడ్డి గారు ఏదో 9HEIF ఫ్లైట్లు అంటున్నారు, సురక్షితంగా రండి. మీకేమన్నా అయితే అప్పు ఎక్కడ తెచ్చారో ఎక్కడ పెట్టారో ఎవరికి తెలియదు సార్. దయచేసి జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.